ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ఈ రోజుల్లో మనం అందరం పని బిజీలో ఉండి దేవుణ్ణి పూజించడానికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాం. అందుకని కనీసం ఈ వీడియో చూస్తున్నప్పుడు భగవంతుని పేరు ఒకసారి టైప్ చేసినా కూడా అది ఒక నామస్మరణే. కాబట్టి ఈ రోజు వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్లో శ్రీకృష్ణ లేదా గోవింద అని తప్పకుండా రాయండి. ఎందుకంటే భగవంతుని పేరు పలికినా రాసినా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దేవుని ఆశీర్వాదం కూడా లభిస్తుంది. కాబట్టి ముందుగా కామెంట్లో శ్రీకృష్ణ అని రాసి భక్తిని వ్యక్తం చేయండి. మరి ఏకాదశి అంటే ఏమిటి? ఏకాదశి రోజున ఏమి చేయాలి? ఏకాదశి రోజున ఏ దేవుడిని పూజించాలి? ఏకాదశి రోజున జపించాల్సిన మంత్రం ఏమిటి? ఈ రోజు ఏకాదశి విశేషాలు ఏమిటి? ఈ రోజు చేయాల్సిన పూజలు, పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఏకాదశి అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు. ప్రతి నెలలో 2 సార్లు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తి లేదా శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో పూజిస్తే అనేక పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఏకాదశి రోజున చేసిన చిన్న పూజలు, చిన్న పరిహారాలు కూడా అత్యంత గొప్ప ఫలితాలు ఇస్తాయని పెద్దలు చెబుతారు. ఈ రోజు సాయంత్రం ఏకాదశి గడియలు ఎంతో విశేషంగా ఉన్నాయి. ఈ సమయంలో ఒక చిన్న పరిహారం చేస్తే ముఖ్యంగా సంతాన సమస్యలు ఉన్నవారికి మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు అవకాశం ఉన్న సమయంలో గోవుకి గోగ్రాసం తినిపించాలి. అంటే గోవుకి గడ్డి లేదా ఆహారం పెట్టాలి. ఆ తర్వాత ఆ గోవు చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. గోవు మన సంస్కృతిలో ఎంతో పవిత్రమైనది. గోవును సేవించడం వలన అనేక పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా స్త్రీలకు సంతాన సంబంధిత సమస్యలుంటే ఇలా గోవుకి గోగ్రాసం పెట్టి 5 ప్రదక్షిణలు చేయడం వలన ఆ దోషాలు క్రమంగా తగ్గుతాయని నమ్మకం. తరువాత సాయంత్రం సమయంలో శ్రీకృష్ణ పరమాత్మను భక్తితో పూజించాలి. పూజ సమయంలో వెన్నను నైవేద్యంగా సమర్పించాలి. ఎందుకంటే వెన్న అనేది శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. ఆ నైవేద్యాన్ని రాత్రి పడుకునే ముందు భార్యాభర్తలు ఇద్దరూ భక్తిపూర్వకంగా స్వీకరిస్తే వారికి సత్ప్రజ సంతాన యోగం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఈ పరిహారం చాలా సులభమైనది. కానీ భక్తి విశ్వాసంతో చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ విషయం మరికొందరికి కూడా ఉపయోగపడాలంటే మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు, పూజా విధానాలు, పరిహారాలు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో. గోవిందా గోవిందా శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలు. నమస్కారం.